ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంతకతో పాటు మహానాడులో నాకు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఏంటిదంటే పట్టుదలగా ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే నాకు ఎక్కడ లేని పట్టుదల పోయిన ఎలక్షన్లో వచ్చింది. సరే ఖచ్చితంగా గెలుస్తామని ఖచ్చితంగా అనుకున్నాను, కానీ మీ అందరి సహకారంతో కృషితో దగ్గర 30,000 మెజార్టీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని మీ అందరికీ ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు, స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏమి చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశారు. కొన్ని చెప్పాలంటే ₹2 కిలో బియ్యం ఇచ్చారు. దాని తర్వాత పక్కా గృహాలు కట్టించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగుబలైన వర్గాలకి ప్రోత్సహించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాము. రైతులకి ఎన్నో మంచి పనులు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయడం, తర్వాత హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయడం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు వస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం. ఎంతో మంది స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతో మంది ఫారెన్ విషయాలు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునే దానికి బ్రహ్మాండంగా ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తాం. ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత ఎవరైనా 2014లో కొత్త రాష్ట్రానికి ఈయనే కరెక్ట్ నాయకుడు ఆ రోజు ఇస్తే బ్రహ్మాండంగా పోలవరము, దాని తర్వాత అమరావతి రైతులను ఒప్పించి 30,000 పైచీలు తీసుకుని రావడం, దాని తర్వాత అభివృద్ధి సంక్షేమ డబ్బులు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా 14 to 18 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వలన లేక ఎవరో వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతోనూ ఆ రోజు జగన్ని ముఖ్యమంత్రి చేస్తే 5 ఏళ్ళు కష్టపడినంత ఈరోజు మళ్ళీ జీరోకి వచ్చాడు. మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ 164 సీట్లు ఇచ్చారు మన కూటమికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక 10 ఏళ్ళు ఉండటం చాలా ముఖ్యం. అంటే మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం కాదు, రాష్ట్రానికి కోసం, మన ఫ్యామిలీస్ కోసం, మన రాష్ట్రం కోసం, రాబోయే కాలం కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ, కానీ కాపురం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈరోజేమో 164 సీట్లు తెచ్చుకున్నాం, కానీ బ్రహ్మాండంగా ఇది మనం అందరం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ 160 పైసలు కావాలంటే మన విధంగా ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది. అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది మీ అందరికీ నేను తెలియజేస్తాను. సరే, మిగతా విషయాలు అందరూ మాట్లాడారు, ఎంపీ గారు మాట్లాడారు, అతని నాయకులు మాట్లాడారు. 2-3 విషయాలు ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. 2-3 విషయాలు నేను మాట్లాడేసి ముగించేస్తాను.
ఒకటేంటిదంటే తెలుగుదేశం పార్టీలో చాలా కార్యకర్తలు, మంచి గట్టి కార్యకర్తలు ఉన్నారు. ఏంటిదంటే కార్యకర్తలు ఎక్కువైపోయి నాకు బాధ చేస్తారు. ఎందుకంటే ఇంతమంది ఉంటారు, వీళ్ళందరినీ నేను ఎలా సాటిస్ఫై చేయాలనేది నా బాధ. ఇంట్లో ఒకటి ఇంట్లో ఒక కూతురు, ఒక పిల్లడు, ఇద్దరు పిల్లలు ఉంటే ఆస్తి బ్రహ్మాండంగా పనిచేయచ్చు, పెట్టేస్తారు. ఇప్పుడు 10 మందిని కంటే 50 సంవత్సరాలు ఎవరికైనా న్యాయం చేయాలనే బాధ ఆకున్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఇవన్నీ గమనించి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నా చేతనైనా న్యాయం చేస్తానని మరింకోసారి చెప్తున్నాను. ఎలక్షన్ ముందర చెప్పాను, ఇప్పుడు కానీ చెప్తున్నా. నేనేంటిదంటే తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే పొరపాటు ఏదైనా మాట్లాడితే ఆ మాట నిలబెట్టుకోవాలంటే నేను అందుకని తక్కువ స్పీచ్ ఇస్తాను. కానీ ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను ఖచ్చితంగా ఆ విషయం నా బాధ అది, కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నేను ఎలక్షన్ ముందర ఏం చెప్పాను, ఇంతకుముందు పాత కార్యకర్తలకి గౌరవించి దాని తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మా ఎలక్షన్లో మాకు సహకరించినానండి, తర్వాత ఖచ్చితంగా చూస్తామని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా అదే మాట మీద నేను ఇంకోసారి నేను గుర్తు చేస్తాను. ఖచ్చితంగా నేను 20 ఏళ్ళు నిలబడతాను, ఇక్కడనే పోటీ చేస్తానని ఆ రోజు చెప్పాను. సో అందుకని ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో 20 ఏళ్ళు అయిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, అందుకని నేను కొద్దిగా ఆర్థిక చూసి తప్పు అనేది మాట్లాడి నిలబెట్టుకోవాలి కాబట్టి నేను కొద్దిగా అది మన ప్లస్ మైనస్ రెండు ఏదైనా సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన కాన్స్టిట్యూన్సీల అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని కాన్స్టిట్యూన్సీల కన్నా సమానంగా ఇంకా ఎక్కువగా ఖచ్చితంగా చేసి పెడతాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకొకసారి తెలియజేస్తూ, ఎందుకంటే అభివృద్ధి పనులు చేయడం నాకు మాటలు మాట్లాడేదానికన్నా అది ఇంకా నాకు సులువు కాబట్టి నేను అదే చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పొలిటికల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సాటిస్ఫై ఉంది ఈ గెలిపిన తర్వాత. ఎందుకంటే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా ఉన్నాను, ఒకసారి రెస్ట్ తీసుకున్నాను. సో 75% స్ట్రైక్ రేటు ఎవరికైనా బ్రహ్మాండంగా దానికి నేను హ్యాపీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ, నా ముఖ్య ఉద్దేశం పాలిటిక్స్లో రావడానికి ప్రజలు విజయ్ కుమార్ మంచోడు అనే ఒకటే ఒక కోరిక. సో అదే నాకు అసలే కోరిక. సో ఖచ్చితంగా 10 మందిని కలుపుకొని నా వంతు అందరినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి మనము గెలవాలంటే, మనం లీడర్గా నిలబడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అంటే ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే అందరూ మెజార్టీ అందరూ మనం కలుపుకొని వెళ్ళాలా, ఓట్లు కూడా వేయాలి. అందుకని మనం ఖచ్చితంగా లీడర్ని బ్యాలెన్స్ చేసుకుంటా, కులాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనే సత్యం మనం అందరం గమనించుకొని ఆ పని ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాగా లేట్ అయింది కాబట్టి ఇంకొకసారి, అంటే ఇందాక టోబేకా అంటా ఉన్నారు కాబట్టి అది మర్చిపోయాను, దాని గురించి ఒక 2 మాటలు. ఖచ్చితంగా టోబేకా ఫార్మర్స్ అందరికీ అవసరం ఉంటే మార్కెట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతి సరుకు కొంటాననే విషయము నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాకనే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ సబ్ కమిటీ చేశారు, వాళ్ళు కూడా ఇదే చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. గవర్నమెంట్ కూడా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి కొని పెడతారని చెప్పారని నాకు తెలిసిన విషయం. దాని తర్వాత ఈ బోర్డుతో కూడా, దాని తర్వాత బోర్డు, దాని తర్వాత పైర్స్ అంతా కూడా మాట్లాడి టోబేకా ఫార్మర్స్ కి ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారనే విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇంకొక విషయం, ఇంకొకసారి పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ 30,000 పైసలు మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ ఆ విషయంలో పూర్తిగా కృతజ్ఞతలే ఉన్నానని ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా గవర్నమెంట్లో పనిచేసిన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు పరిస్థితి మనం చూసాం. ఇళ్లలో నుంచి బయటికి రానిలేదు. ఓడిన గెలిచిన నాయకులతో కొన్నిసార్లు పడకపోయినా సరి చేసుకొని ఈ నియోజకవర్గంలో అది ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్స్ లో 20 years రాజకీయం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సభాముఖంగా విజయ్ కుమార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజు మనం చూసుకుంటే ఫైటింగ్ చేసి మనం గవర్నమెంట్ లోకి వచ్చాం, కొట్లాడి మన గవర్నమెంట్ లోకి వచ్చాం. ఎక్కడ కూడా మన కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులుగా అందరి మీద ఉందని ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా.